రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే కాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్కు సీఎం రేవంత్ వెళ్లనున్నారు. సాయంత్రం 4:30 మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. ఈ సమావేశంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు, ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ సదస్సులు, ఖరీఫ్ పంటల సాగు సన్నద్ధతపై చర్చించనున్నారు. గత నెల 29, 30 జిల్లాల్లో మంత్రుల పర్యటన జరిగింది. అయితే సీఎంకు దానికి సంబంధించిన నివేదికలు ఇవ్వనున్నారు మంత్రులు. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. ఈ సమావేశంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు, ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ సదస్సులు, ఖరీఫ్ పంటల సాగు సన్నద్ధతపై చర్చించున్నారు. గత నెల 29, 30 కూడా జిల్లాల మంత్రుల పర్యటన జరిగింది. దీని మీద మరింత సమాచారం మా ఇన్పుట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రహీం, రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాయంత్రం 4:30 గంటలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మంత్రులతో భేటీ అవ్వనున్నారు. దీంతో మరి రాష్ట్ర అవతరణ వేడుకల అంశం కావచ్చు, అలాగే ఇందిరమ్మ ఇండ్లు తో పాటు రెవెన్యూ సదస్సులపై కావచ్చు, తర్వాత వానాకాలం కూడా సమీపిస్తున్న నేపథ్యంలో పంటల సాగు సన్నద్ధతపై కూడా చర్చిస్తనున్నారు. మొత్తానికి 29, 30 తేదీలలో కూడా మరి అన్ని జిల్లాల్లో కూడా పర్యటించారు మంత్రులంతా కూడా. ఈ 4 అంశాలపై కూడా అధికారులతో సమీక్షలు మరి నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఏర్పాట్లతో పాటు ఇందిరమ్మ ఇండ్లు, లబ్ధిదారులకు సంబంధించిన తుది జాబితాలు, రెవెన్యూ సదస్సుల నిర్వహణ మొదలగు తదితర ఏర్పాట్లపై కూడా జిల్లాల వారీగా కూడా మరి తయారు చేసిన నివేదికలు ఏవైతున్నాయో ముఖ్యమంత్రికి వారు సమర్పించనున్నారు. ఇదే అంశంలో మరి ముఖ్యమంత్రి కూడా వారితో సమావేశం అవుతారు. ఇక రేపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కూడా పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన అంశంలో ఇక రేపేం తెలంగాణ ప్రజలను ఉద్దేశించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారు. సో మొత్తానికి మరి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 12వ ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను మాత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా కూడా నిర్వహించాలని కూడా మరి ఆలోచన చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో తెలంగాణ ప్రజలకు మరి తెలంగాణలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు విషయం కావచ్చు, సో మరికొన్ని వరాలు కూడా ఇదే పరేడ్ గ్రౌండ్ వేదిక కూడా తెలంగాణ సీఎం ప్రకటించున్నారు. దీంతో పాటు ఇక మంత్రులంతా కూడా జిల్లాలో పర్యటించారు. సో 29, 30 తేదీలలో కూడా మరి ఎక్కడిక్కడ జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు కనుక వారి దగ్గర నుంచి కూడా నివేదికలు తీసుకున్న తర్వాత ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రజలకు సంబంధించిన అంశంలో మరి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ రెండోసారి నిర్వహిస్తున్న ఆవిర్భావ వేడుకలకు సంబంధించిన విషయంలో ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇదే నేపథ్యంలో ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. సుమారు మరి సంవత్సరంన్నరగా కూడా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంలో మరి ప్రభుత్వం మారిన తర్వాత కొంత మరి ఇది ఆలస్యం అవుతుంది. ఇదే అంశంలో ఇక ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశంలో రైతులకు సంబంధించిన రైతు రుణమాఫీ కావచ్చు, తర్వాత సన్నబియ్యం పంపిణీ కావచ్చు, సో ఇట్లాంటి కార్యక్రమాలన్నిటి కూడా మరి ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా కూడా ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలు, నాయకులంతా కూడా మరి చురుగ్గా పాల్గొనాల్సి ఉంటుంది. ప్రభుత్వ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మొత్తానికి తెలంగాణలో మరొకసారి కూడా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒకవైపు బీజేపీ, మరొక వైపు బీఆర్ఎస్ పార్టీలు కూడా ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. సో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాళ్ళు నిర్వహించడం లేదు. సో ఓటమి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగానే మరి దీంట్లో ఈ యొక్క ఎన్నికలు నిర్వహించట్లేదని చేస్తున్న ప్రచారాన్ని తిప్పుకోవాలని కూడా రేవంత్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏవైతే గ్రాంట్ నిధులు ఉన్నాయో అవన్నీ కూడా గ్రామ పంచాయతీల అకౌంట్ లో వేయాల్సి ఉంటుంది. అయితే మరి సర్పంచులకు సంబంధించిన ఈ ప్రక్రియ పూర్తి కాకపోవడం, ఎన్నికలు పూర్తి కాకపోవడం కావచ్చు, మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. ఇక ఇప్పటికే రైతు రుణమాఫీ కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, తర్వాత మరి దీంట్లో పంపిణీ చేసేందుకు కూడా రైతు రుణమాఫీ పూర్తయిపోయింది. రేపు ఎల్లుండి వేస్తారని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది.
అట్ ద సేమ్ టైం ఇక దీంట్లో ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ కూడా శ్రీకారం చుట్టారు కనుక ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా జరుగుతున్నాయి కనుక ప్రజల్లో ఒక పాజిటివిటీ ఉంటుంది. ఆ పాజిటివ్ ఉన్న నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. సో ప్రభుత్వానికి అనుకూలంగా మరి పూర్తి స్థాయిలో ఈ యొక్క ఫలితాలు కూడా రాబట్టాలని కూడా తెలంగాణ ప్రభుత్వం గత కొంతకాలంగా కూడా ఇది పెండింగ్ వేసినట్టు కూడా తెలుస్తోంది. ఇదే అంశంలో ఇప్పుడు బీసీ జనగణన కావచ్చు, తర్వాత ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అంశంలో కూడా మరి గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న కార్యక్రమం కూడా మరి ఇటు కోర్టు అయితే ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ కోసం అయితే ఆమోదం తెలిపింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇక బీసీ జనగణన కూడా పూర్తి అయిపోయింది. సో దాంట్లో మరి కేంద్రం కూడా ముందుకొచ్చి ఏదైతే బీసీ జనగణన చేపడతామని చెప్తున్న నేపథ్యంలో మేము దేశానికి రోల్ మోడల్గా ఉన్నాము. సో అన్ని రాష్ట్రాల కంటే ముందు కూడా మేము ఒక పకడ్బందీగా చేశాము. సో కులగణన అంశంలో కావచ్చు, ఈ యొక్క ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశంలో మేము ముందున్నామనే సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో మరి కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు కూడా జనగణన చేస్తామని చెప్పి ప్రకటించడం కావచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఎన్నికల పట్ల మరి ఇప్పుడు ఒక కొత్త ఆసక్తి అయితే కనిపిస్తోంది. సో ఈ ఎన్నికలు అయితే మొత్తానికి మరి బీసీ రిజర్వేషన్ల ప్రకారం జరుగుతాయా లేకుంటే పాత పద్ధతిలో జరుగుతాయా? సో బీసీలు అంతా కూడా ఒక డిమాండ్ చేస్తున్నారు అన్ని పార్టీలకు సంబంధించి. మరి 50% పైగా ఉన్న బీసీలకు ఎన్నికల్లో టికెట్లు కూడా అలాగే కేటాయించాలి వారికి సంబంధించిన అనే అంశంలో ఒక డిమాండ్ కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సంస్థాగత ఎన్నికలపై మరి ఇటు బీజేపీ, బీఆర్ఎస్ మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా రేపు ఎల్లుండో నోటిఫికేషన్ ఇస్తుందని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రేపు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కూడా ఉంది కనుక తెలంగాణ సీఎం మరొకసారి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మరి పరేడ్ గ్రౌండ్ నుంచి కూడా ఒక సందేశం ఇవ్వనున్నారు. బహిరంగ సభ కోసం ఇప్పటికే ఏర్పాట్లు అవుతున్నాయి. సో రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి ఈ యొక్క 6 గ్యారంటీల అమలు విషయం కావచ్చు, తర్వాత ప్రతిపక్షాలపై విమర్శలు చేసే అవకాశం కూడా మరొకసారి ఉంటుంది. సో మొత్తానికి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పంచాయతీ ఎన్నికలకు కూడా సమరశంఖం పూరిస్తారని కూడా అంతా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మరి ఒకవైపు ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటూ కూడా 6 గ్యారంటీలు అమలు చేసేందుకు కూడా మరి పాక్షికంగానైనా ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. సో దీనికి అంతటి కారణం కూడా మరి గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కారణమే అని చెప్తూ కూడా మరొకవైపు వారిపైనే విమర్శలు చేస్తూ మరొక వైపు కేంద్రం నుంచి కూడా బీజేపీ ఎలాంటి సహాయ సహకారాలు అందించట్లేదు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ఆదాయంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. సో ఖచ్చితంగా మా ప్రభుత్వానికి మద్దతు తెలపాలి. సో 6 గ్యారెంటీలు అమలు చేయడానికి మేము స్థిరనిశ్చయంతో ఉన్నాం, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించట్లేదు కనుక ఖచ్చితంగా ప్రజలు మరొకసారి కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయి. సో తెలంగాణ ప్రజలంతా మరొకసారి కూడా మరి కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలకు కట్టుబడి ఉంది. ఎట్ ద సేమ్ టైం ఆర్థిక పరిస్థితి సహకరించట్లేదు కనుక తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని చెప్పే అవకాశం కూడా ఉంది. రాహి శ్రీనివాస్, అంటే గత నెల 29, 30 తేదీల్లో మంత్రులు పర్యటన చేశారు. దానికి సంబంధించిన నివేదికలు కూడా సిద్ధం చేసుకున్నారు. మరి ఆ సమయంలో కొంతమంది రైతులు అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయిన కొంతమంది రైతులు, సరైన గిట్టుబాటు ధర లేక కొంతమంది రైతులు ఇబ్బంది పడుతూ నిరసనలు తెలియజేసిన సందర్భాలు కూడా మంత్రుల ముందు జరిగినాయి. మరి దాని గురించి ఏమన్నా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఏమన్నా చొరవ తీసుకునే అవకాశం ఉందా గిట్టుబాటు ధరల గురించి? అదేవిధంగా ఇప్పుడు 2 వారాల ముందే నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలో రావటం వల్ల మళ్ళీ పంటలకు వేయడానికి సిద్ధమయ్యారు రైతులు. మళ్ళీ వారికి నకిలీ విత్తనాలు ప్రతి సంవత్సరం ఇలాగే అంటగడతా ఉన్నారు. దానికి సంబంధించి నకిలీ విత్తనాల విషయంలో సీరియస్ యాక్షన్ ఏమన్నా తీసుకునే అవకాశం ఉందా? మంత్రుల నుంచి నివేదికలు తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఇదే సమావేశంలో మరి రాష్ట్రంలో ఉన్న ప్రజలు కావచ్చు, తర్వాత మరి రైతులు కావచ్చు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి కూడా మరి చర్చించే అవకాశం ఉంటుంది. ఇందిరమ్మ ఇండ్ల విషయానికి సంబంధించి ఇప్పటికే లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ కూడా కొనసాగుతోంది కనుక ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఎలా మరి పాజిటివిటీ ఉందా, ఎలా ఉందా వాస్తవ పరిస్థితిని కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఇక మీరు అన్నట్లు మరి నైరుతి ఋతుపవనాలు కాస్త ముందుగానే తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించాయి కనుక ఇప్పటికే రైతు బంధు లాంటి ఏదైతే రైతు భరోసాగా చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న రైతు భరోసా కూడా ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది. సో దీంట్లో మరి ఇప్పటికే రైతు భరోసా విషయంలో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా మరి ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా రైతులు
పంటలు వేసే రైతులకు మాత్రమే, వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసా ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఇదే అంశంలో ఇప్పటివరకు 3 ఎకరాల వరకు కూడా రైతు బంధుకు సంబంధించి, రైతు భరోసా సంబంధించి నిధులను కూడా వారి అకౌంట్లో జమ చేశారు. ఇక వర్షాకాలం కూడా వర్షాలు కూడా ముందస్తుగా రావడం కావచ్చు, తెలంగాణ రైతులకి ఇది శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి మీరు అన్నట్లు కొంత కళ్ళాల్లో ధాన్యం ఉన్న రైతులు కొంత వరి ధాన్యం తడిసిన తర్వాత కొంత ఆందోళన చెందారు, కొంతమంది ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మరి గతంలో లేనంత ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసాం, కొనుగోలు కూడా చేస్తున్నామని కూడా చెప్తున్న నేపథ్యంలో సో రైతుల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో మరి నైరుతి ఋతుపవనాల నేపథ్యంలో వానాకాలం ముందస్తు రావడం కావచ్చు, పంటలకు సంబంధించిన ఈ విత్తనాల కొనుగోలుకు సంబంధించిన అంశం కావచ్చు, తర్వాత ఇక రైతు భరోసా విషయం కావచ్చు, మొత్తానికి చర్చించే అవకాశం అయితే ఉంటుంది. రహీం.